బీసీల పార్టీ టీడీపీ అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకరయ్య అన్నారు. ఆయన మా మాజీ మంత్రి పొంగూరు నారాయణ కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. బీసీలు అందరూ టీడీపీకి సపోర్ట్ అని 160 సీట్లు గెలుస్తామని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఎలా పరిపాలన జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ప్రజా పరిపాలన లేదు. ప్రజల చేత ఎన్నుకునబడిన వాళ్ళు ప్రజలకి ఏదైతే అవసరమో దాని ప్రకారం చేయాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రజా పరిపాలన లేదు. ఒకే పరిపాలన, అరాచక పరిపాలన. ఎప్పుడూ ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిళ్ళు కూడబెడతామా, ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామా, ఎవరిని తీసుకుపోయి జైల్లో పెడతామా, ఇది తప్పితే ఈరోజు పరిపాలన ఎక్కడా లేదు. పరిపాలన అంటే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత సంక్షేమాలు ఇచ్చి చేతినివ్వాలి. మరొక పక్క యువతను దృష్టిలో పెట్టుకొని, యువత భవిష్యత్తు దృష్టి పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలి. రెండూ లేవు. ఇప్పుడు బీసీల్లో ఎక్కువ మంది చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు అంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన లేటెస్ట్ టెక్నాలజీ పరికరాలు ఇస్తే వాళ్ళ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది. అలా వాళ్ళు డెవలప్ అవుతారు. అవన్నీ వదిలేశారు. ఆదరణ పథకం కింద ఆ రోజు బీసీలకి వెనకబడిన వాళ్ళకి అనేకమైన ఎక్విప్మెంట్ ఇచ్చిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు తీసేశారు, పూర్తిగా తీసేశారు. పరిపాలన లేదు. ప్రజలకు ఏది అవసరం, ప్రజల్ని ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళ ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి, వాళ్ళ ఆర్థిక స్థితిని ఏ విధంగా పెంచాలి, వాళ్ళ జీవనశైలిని ఎలా పెంచాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అలాంటి విషయం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అందువల్ల రాష్ట్రంలోని ఈరోజు 175 కాన్స్టిట్యున్సీలో ఈ ప్రభుత్వాన్ని మార్చాలా, మార్చుకుంటే భవిష్యత్తు ఉండదు. పర్టికులర్ యువతకు భవిష్యత్తు ఉండదు. యువతకు ఎప్పుడు భవిష్యత్తు ఉంటుందండి? డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళకి మంచి గౌరవమైన ఉద్యోగాలన్నా వస్తాయి, లేదా సొంతగా వ్యాపారాలు చేసుకుంటాయి. అసలు డెవలప్మెంట్ అనేది లేకుండా ఉంటే ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రానప్పుడు నిరాశ చెందుతారు. నిరాశ చెందినప్పుడు వాళ్ళు అడ్డదారులు పోతారు. ఈరోజు ఎక్కడికి పోయినా ఈ చిన్న స్లమ్స్కి పోయినా, లేకుంటే చిన్న చిన్న కాలనీకి పోయినా, బీసీ కాలనీకి పోయినా, ఎస్సీ కాలనీకి పోయినా, సార్ మా వాడు బీటెక్ చదివాడు, ఎంబీఏ చదివాడు, ఎంసీఏ చదివాడు, సార్ ఉద్యోగం రాలేదు సార్, అసలు మాకేం అవసరం లేదు సార్, మా పిల్లవాడికి ఉద్యోగం చేసేయండి. ఆ ఉద్యోగం రావాలంటే రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలంట, ఆ ఇండస్ట్రీస్ వచ్చేది చేయండి. ఇండస్ట్రీస్ ఎప్పుడు వస్తారండి? పరిపాలన సక్రమంగా ఉండి, ప్రశాంత వాతావరణం ఉండి, అలజడులు, రచ్చలు, కేసులు లేకుండా ఉండాలి. ఎందుకంటే నేను అమరావతి రాజధాని మినిస్టర్గా అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్టానా. అక్కడికి పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా రావటం, అక్కడ ఇండస్ట్రీస్ ఇన్వైట్ చేశాడు, మీరు రండి మా రాష్ట్రానికి పెట్టండి అని. ఎక్కడికి పోయినా 2 ప్రశ్నలు వేసేవాడు, 2 ప్రశ్నలు. మీ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలంటే మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, అంటే ప్రశాంతంగా వాతావరణం ఉందా, లేదంటే అలజడులు, రచ్చలు, అరెస్టులు ఉన్నాయా? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, కేంద్రంతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? 2 ప్రశ్నలు. మనం వాటర్ ఇస్తూ ఉంటున్నాం, రోడ్లు వేస్తూ ఉంటున్నాం, ఎలక్ట్రిసిటీ రేట్ తగ్గించిస్తూ ఉంటున్నాం, ల్యాండ్ అన్నీ ఇస్తామన్నా వాళ్ళు అడిగేది 2, లా అండ్ ఆర్డర్. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. ప్రతి 175 కాన్స్టిట్యున్సీలో అరెస్టులు, జైల్లో పెట్టాలి, ఇది తప్పితే ఏం లేవు. అలాంటి పరిపాలన అయిపోయింది. ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మారాలి, వైఎస్ఆర్సీపీ మారాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. 175 కాన్స్టిట్యున్సీలో మెజార్టీ సీట్లు 165 పైన ఈ కూటమికి, ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వాడు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ తెలుగుదేశం కోటేసి అత్యధిక మెజార్టీ సీట్లతో తెలుగుదేశాన్ని గెలిపించాల్సిందని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో సిటీ నుంచి నేను యాక్చువల్గా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు. మా ఇద్దరికి మీ అందరి అమూల్యమైన ఓటేసి గెలిపించాల్సింది కోరుకుంటూ, ఇటీవల మొన్న 14వ తారీఖున గుంటూరులో 26 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన నాయకులందరూ కూడా దాదాపు 1000 మంది గుంటూరులో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ సమావేశంలో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు, బలహీన బడుగు వర్గాల యొక్క సంక్షేమం, వారి యొక్క జీవన
స్థితిగతులు, వారి యొక్క జీవన ప్రమాణాలని ఏ విధంగా దాని మీద మేము చర్చ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా మేము పార్టీలకు అతీతంగా ఎక్కడ బీసీ ఉన్నా బీసీ అభ్యర్థికి గెలుపు కొరకే మేము కృషి చేసేటువంటి సందర్భం గత ఎన్నికల్లో జరిగింది. అదేవిధంగా ఈ రోజున అలాంటి కార్యక్రమం కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి కులాలకి మతాలకి మరి విభజించి పాలించే విధంగా మరి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పూర్తిగా మనం అందరూ కూడా వ్యతిరేకించే సందర్భం మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి కేవలంగా బీసీలని ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఓట్ బ్యాంక్ అనేది చూస్తూ ఉన్నారు. అలాంటి కార్యక్రమం కాకుండా మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని పిలిపించి మాట్లాడటం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. భావితరాల వారికి మంచి సందేశాన్ని ఇవ్వాలి. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పని అడిగినప్పుడు తప్పనిసరిగా మా రాష్ట్ర కార్యవర్గం ఆమోదం కూడా తెలిపారండి. మీరు భవిష్యత్తులో బీసీలకి నష్టం జరగకుండా ఎప్పుడైనా సరే మీరు బీసీలకి వెన్నుదన్నుగా ఉండాలి. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. అలాంటి పార్టీని మనం భవిష్యత్తులో కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని వారికి కూడా మేము తెలియజేశాము. ఆ క్రమంలోనే మేము విజయవాడ గుంటూరు మధ్య మహాత్మా జ్యోతిరావు పూలే శృతివనాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేయమని మేము అడగటం కూడా జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతివనాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో ఇక్కడ కూడా చేయాలంటే తప్పనిసరిగా చేద్దామని చెప్పారు. అదేవిధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి పరిపాలన కొనసాగిస్తూ ఉండే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అరాచకాలు కానీ మరి మట్టి మాఫియా, మరి లిక్కర్ మాఫియా, అనేక రకాల భూ కబ్జాలు రకరకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితిని విసిగి వేసారిపోయారు బలహీన వర్గాలు. మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా మాఫియా జరుగుతూ ఉంది, గంజాయి, రకరకాలైనటువంటి యువత అంతా కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఈ రోజున దిగజారినటువంటి పరిస్థితి. ఇవాళ బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ కంప్లైంట్ని కూడా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి న్యాయం చేద్దామనేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో అనేక బలహీన వర్గాల మీద దాడులు జరిగితే కనీసం ముఖ్యమంత్రి గారు మరి స్పందించి ఈ రాష్ట్రంలో ఇట్లా జరుగుతూ ఉంది, బలహీన వర్గాలపై దాడులు ఆపండి అనేటువంటి ఒక్క మాట కూడా మాట్లాడలేటువంటి పరిస్థితి. ఇవాళ సామాజిక న్యాయం చెప్తా ఉన్నారు. ఏమండి ఏదో 10 మంత్రుల్లో లేకపోతే 4 ఎమ్మెల్సీలో రాజ్యసభలో ఇస్తే సామాజిక న్యాయం కాదండి. సమాజంలో బలహీన బడుగు వర్గాల వారు జనాభా నిష్పత్తి ప్రకారంగా సంస్థ రంగాల్లో వారికి సరైనటువంటి వాటా దక్కిన రోజునే దాన్ని సామాజిక న్యాయం అంటారు. ఇవాళ నేను ఎందుకంటే ఇప్పుడు చెబుతాను, సామాజిక న్యాయం అనేది దాని మీద చెబుతా ఉన్నాను. నెల్లూరులో ఒక బీసీ అభ్యర్థి మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా చేసేటువంటి వ్యక్తిని పల్నాడు జిల్లా పంపించారు. అదేవిధంగా మరి రామచంద్ర యాదవ్ అని చెప్పని పొంగనూరులో పోటీ చేస్తూ ఉంటే ఎంతకు అరాచకం సృష్టిస్తున్నారండి, ఏ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదేనా సామాజిక న్యాయం అంటే? సామాజిక న్యాయం వాళ్ళకి మీరు ఇచ్చే మర్యాద గౌరవం ఇదేనా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ సామాజిక న్యాయం అన్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మద్దాడ రవిచంద్ర దాదాపు 9 మాసాల నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనకి సరైనటువంటి పోస్టింగ్ ఇవ్వాల. ఆయన చాలా నిజాయితీపరుడు, చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతో ముందుకెళ్ళేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎస్సీ సోదరుడు మరి రాజశేఖర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, నెల్లూరు జిల్లాలో ఒకసారి కలెక్టర్ చేశాడు. ఆయన కూడా ఈరోజు 9-8 మాసాలు అవుతూ ఉంటే వారికి కూడా ఈ రోజు ఇంత పోస్టింగ్ ఇవ్వాల. నా ఎస్సీ అంటాడు, నా బీసీ అంటాడు, నా మైనార్టీ అంటాడు. వాళ్ళ ముఖ్యమైనటువంటి నాయకులు వాడు ఆ విధమైనటువంటి ఆఫీసర్లు ఉంటే వారికే సరైన సామాజిక న్యాయం చేయలేనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఎంతవరకు మీరు న్యాయం చేస్తారు అనేటువంటిది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.